ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బుగోని అశోక్ గౌడ్ గురుకులాల్లో, ప్రైవేట్ స్కూళ్లలో, ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ టీచర్లను, ప్రైవేట్ టీచర్లను కలిసి తనను పట్టాబదులు ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అశోక్ గౌడ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే గెస్ట్ టీచర్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు వారి పక్షాన్ని నిలబడతారని తెలిపారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగుల ప్రైవేట్ స్కూళ్లలో, కళాశాలలో మరియు ఇతర ప్రైవేట్ కంపెనీలో అతి తక్కువ చాలీచాలని జీతంతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పట్టభద్రుల తనని గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకనై నిలబడతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ఉపాధ్యక్షులు సూర్ నీడా దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజ్జారం అంబదాస్, తెలంగాణ బీసీ ఘాట్ చేసుకోవడం నాయకులు రాజుల కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే మనకు ఏ సమస్యలు ఉన్నా వారు ఎదిరించి మీ అవసరాలను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాటిస్తాడు. అట్లాగే ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ముందు మనకు మంచి తరాలకు భవిష్యత్తు కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోగలరని మనమే వారి మాటల్లో మీరు వినండి. అందరికీ నమస్కారం. నా పేరు అబ్బుగోని అశోక్. ఈరోజు గురుకులాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు. అంటే జనరల్ స్కూల్స్కి గురుకులాలకు ఉన్నటువంటి తేడా చాలా మధ్య తేడా ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళకు పొద్దున 9 గంటలకు వస్తే 4 గంటలకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మీది అట్లా కాదు, 24 అవర్స్ అది మీరు ఉన్నటువంటి సర్వీస్లో పిల్లల కోసమే కేటాయించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తల్లి, తండ్రి, గురువు అన్నిటిగా మీరే అయి పిల్లల కోసం పనిచేస్తూ శ్రమ పడుతూ మీ యొక్క కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ పనిచేస్తున్నందుకు మీకు కూడా అనేక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇతరత్ర వేరే సమస్యలు ఉన్నా కూడా అవిని తట్టుకొని ఈరోజు మీరు గెస్ట్ మరియు కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ ఇక్కడ మీరు గురుకులాలలో టీచర్లుగా పనిచేస్తూ అనేక మంది విద్యార్థులను ఒక తారాస్థాయికి తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు, కానీ మీ యొక్క సమస్యలను పట్టించుకునే నాకు కూడా కావాలి. కాబట్టి ప్రశ్నించే గొంతుగానే మారుతారని సందర్భంగా మీకు మాటిస్తున్నా. మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి 14 సీరియల్ నెంబర్ 14 మీద 1వ నెంబర్ ఓటేసి నాకు గెలిపించినట్టయితే అసెంబ్లీలో నేను ప్రశ్నించే గొంతుగా మారుతానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. మీ సమస్యలపై ఏవైతే ఉన్నాయో నాకు నేను గెలిస్తే తీసుకొస్తే నేను మీ యొక్క సమస్యలపై నేను ప్రశ్నించే అవకాశం నాకు ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నన్ను గెలిపించాలని మీకు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నాకు కూడా నిరుద్యోగుల గురించి చాలా తెలుసు, వాళ్ళ ఉపాధ్యాయుల సమస్యల గురించి నాకు కూడా తెలుసు. అదేవిధంగా రెగ్యులర్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, గెస్ట్ కావచ్చు, ఎవరి కోసమైనా వాళ్ళకి వచ్చేటువంటి సమస్యల పైన ప్రశ్నించే గొంతుగా నేను ఉంటానని సందర్భంగా తెలుపుకుంటున్నా. మరి మీరు చేసే పనులకు తగిన పనికి తగిన వేతనం కల్పించే విధంగా నేను మీ తరఫు నుంచి ప్రశ్నిస్తాను. నన్ను గెలిపిస్తే మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీ తరఫున ఉండి కొట్లాడతాను. ఎందుకోసం అంటే గెస్ట్ ఫ్యాకల్టీలు అంటే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మీ ప్లేస్లో వేరే వాళ్ళు రాగానే మళ్ళీ మీకు ప్లేస్మెంట్ డిస్టర్బెంట్ అవుతుంది, మళ్ళీ వేరే లెక్కోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. దానికోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఒక రోస్టర్ స్కేల్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలనే విధంగా నేను దాని గురించి కూడా ఒకవేళ అవకాశం ఇస్తే నేను ప్రశ్నించే అవకాశాలు మాకు దొరుకుతాయి. మీ తరఫు నుంచి నేను ఖచ్చితంగా రెగ్యులర్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరి కోసమైనా అందరూ ఉపాధ్యాయులే. కాబట్టి మీరు నిరంతరము ఒక పిల్లలకు మీరే తల్లి తండ్రి అయ్యి ఇక్కడ గురుకుల పాఠశాలలో 24 గంటలు మీరు 24 అవర్స్ వాళ్ళకి సర్వీస్లో ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఏ రాత్రి అయినా మీరు వాళ్ళకు అందుబాటులో ఉండి మీరు పనిచేస్తారు. కాబట్టి మీ సమస్యల పైన మీకు ఉండే సమస్యల గురించి మీరు అందరూ చెప్పుకోలేదు. మీ సమస్యలని మీరు ప్రిన్సిపల్ దాకా వెళ్తారు, కానీ మీ సమస్యల పైన ఒకవేళ గెలిస్తే మీ సమస్యలు మా దగ్గరికి వస్తాయి. మేము
అక్కడ ఉన్నటువంటి ఎవరు సీఎం ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఉండొచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే అవకాశము ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్టయితే మీకు ఇప్పుడు ఆ ఓటు హక్కు అనే ఆయుధాన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు కాబట్టి ఈ డబ్బులు ఇలా 5,000 10,000 ఎవరో ఇస్తారు, ఇచ్చినా కానీ మీకు ఎవరు పనిచేస్తారో నిరుద్యోగుల కోసం కష్టపడుతున్నారో వాళ్ళకు ఓటు వేస్తే కనుక మీకు న్యాయంగా నేను న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని మేము అందరూ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరూ నాతో పాటుగా ఆనిముత్యాలే గ్రాడ్యుయేట్ తెలియలేదంటూ కాదు, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాను. అలాంటి విద్యార్థులు తీర్చిదిద్దినా కానీ మనం ఏమైపోతుందంటే మనకు సరి అయినటువంటి న్యాయం చేకూర్చడం లేదు. వాటి కొరకు న్యాయం చేకూర్చాలంటే మనం ఏం చేయాలి? ఎదుర్కొనే వ్యక్తి కావాలి మనం. అలాంటి వ్యక్తి అయినటువంటి అబ్బగోని అశోక్ గౌడ్ గారు ఎన్నో ఆటుపోట్లున్న ఎదిరించి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు కూడా రేపటి భవిష్యత్ ఉంటుంది. మీకు కూడా ఏదన్నా లోటుపాటు లొసుగులు ఉంటే దానికి వచ్చి మాట్లాడడానికి కూడా మాకు కూడా హక్కు ఉంది. నేను కూడా ఇప్పుడు మాట్లాడడానికి శక్తిని సంపాదించుకున్నా. అయితే ఇలాంటి వ్యక్తికి దయచేసి మీరు నా తరఫున ఓటేసి గెలిపిస్తారని నేను ధన్యవాదిస్తున్నా. తదుపరి వారి మాటల్లో మనం విందాం. ముందుగా అందరికీ ఈరోజు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ప్రత్యేకంగా గురుకుల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సాక్రిఫైజేషన్ మొత్తం 24 అవర్స్ వాళ్ళు విద్యార్థుల కోసమే పనిచేయడం జరుగుతుంది. మామూలు స్కూల్ జనరల్ స్కూల్కి గురుకుల పాఠశాలకు తేడా ఏంటంటే వీళ్ళు అడాప్టర్గా పిల్లల కోసమే తల్లిదండ్రులుగా భావించి వాళ్ళకు అవసరం నిమిత్తం వాళ్ళు ఈయనే ఉండి స్టే చేయడము, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నిలబడి పనిచేయడము అట్లాంటిది పనిచేస్తూ ఉన్నారు. అయితే తగిన పనికి తగిన వేతనం కల్పించాలి. వాళ్ళకు అనేక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర వేరే వేరే సమస్యలు కావచ్చు. ఆటుపోట్ల తట్టుకొని వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ కోసము ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో గురుకులంలో ఉన్న వాళ్ళందరికీ నేను అండగా నిలబడతా, ప్రశ్నించే గొంతుకునై మీ పక్షాన ఉండి ఎల్ల వేళలా పనిచేస్తా అని నేను సందర్భంగా తెలుసుకుంటున్నా. నాకు మీరు ఒకవేళ అవకాశం ఇచ్చి 14వ నెంబర్ మీద 1వ సీరియల్ నెంబర్ 14 దాని మీద మీరు 1 నెంబర్ వేసి నేను గెలిపించినట్టయితే మీ న్యాయమైన డిమాండ్ల కోసము నేను ఖచ్చితంగా నిలబడి ప్రశ్నించే గొంతుకునై మాట్లాడతానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పెద్దలకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు.